హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్, లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు నేను ఒక పేషెంట్ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. ఒక ప్రెగ్నెంట్ లేడీ 4th మంత్ ఇవాళ అబార్షన్ కోసం వచ్చారు. అది ఎందుకు వచ్చారంటే ఒక 2 months బ్యాక్ మెడికల్ షాప్లో మాత్రలు తీసుకున్నారు. వాళ్ళ సొంతగానే మాత్రలు తీసుకున్న తర్వాత కొద్దిగా మాత్రలు వేసుకున్న తర్వాత కొద్దిగా బ్లీడింగ్ అయింది. ఆ బ్లీడింగ్ అవడం వల్ల వాళ్ళకి అబార్షన్ అయిపోయిందని వాళ్ళు అనుకున్నారు. కానీ నెక్స్ట్ డేట్ రాకపోవడం వల్ల వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ యూరిన్ టెస్ట్ చేసుకుంటే మళ్ళీ 2 lines వచ్చాయి, అంటే ప్రెగ్నెన్సీ ఉన్నట్టే వచ్చింది. అప్పుడు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళకి స్కాన్ చేస్తే బేబీ బాగుంది. సో అప్పుడు అబార్షన్ కాలేదు. ఈరోజు నేను ఈ మాత్రలు వేసుకోవడం వల్ల మీకు వచ్చే సమస్యల గురించి నేను ఈరోజు డిస్కస్ చేస్తాను. ఈ మాత్రలు ఎప్పుడైతే డాక్టర్ల పర్యవేక్షణ లేనప్పుడు మాత్రలు వేసుకుంటారో అప్పుడు అండర్ డోసేజ్ వల్ల, అంటే మాత్రలు వేసుకోవాల్సిన డోస్ కన్నా తక్కువ వేసుకోవడం వల్ల ఈ విధంగా అబార్షన్ కాకుండా పిండం అనేది లోపలనే ఉంటుంది. కొద్దిగా బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ అయిన తర్వాత అబార్షన్ అయిపోయింది అనుకుంటారు. కొన్నిసార్లు ఓవర్ డోసేజ్, అంటే ఎక్కువ మాత్రలు వేసుకుంటే యుట్రైన్ రప్చర్, అంటే గర్భసంచి రప్చర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, అంటే గర్భసంచి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఈ అమ్మాయికి నేను ఫస్ట్ సిజరేన్ చేశాను, అంటే 1.5 year బ్యాక్ సిజరేన్ చేశాను. బేబీకి ఇప్పుడు 1.5 year. ఇట్లాంటి వాళ్ళు మాత్రలు ఓవర్ డోస్ వేసుకుంటే వాళ్ళకి యుట్రైన్ రప్చర్ అవుతుంది. వాళ్ళు ఇంటికాడే మాత్రలు వేసుకుంటారు కదా, లోపలే యుట్రైన్ రప్చర్ అయిపోయి లోపలే ఇంటర్నల్ హెమరేజ్, అంటే లోపలే బ్లీడింగ్ అయ్యి ఒక్కసారిగా బీపీ డౌన్ అయిపోయి అప్పుడు ప్రాణం మీదకి వచ్చే అవకాశాలు ఉంటుంది. చూడండి, వీడియో చూడండి. ఇది ఫస్ట్ సిజరేన్ ఆపరేషన్ చేసిన స్కార్. ఇది కడుపులో బిడ్డ 14 to 16 weeks ఉంది. మీరు గమనించినట్టయితే బేబీ చూడండి ఎంత బాగా డెవలప్ అయిందో. ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కూడా అబార్షన్ కాలేదు. దాంతోపాటు కొంతమందికి అబార్షన్ అవుతుంది. అబార్షన్ అయినా కానీ కొంతమందికి ప్లాసెంటల్ బీట్స్, అంటే మా యొక్క ముక్కలు కూడా లోపల ఉంటుంది. దాన్ని ఇన్కంప్లీట్ అబార్షన్ అంటారు. ఈ విధంగా ఇన్కంప్లీట్ అబార్షన్ అయినప్పుడు యుట్రైన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కంటిన్యూస్గా బ్లీడింగ్ అయ్యి అనీమియా, అంటే రక్తహీనతకి వెళ్ళిపోయే ఛాన్సులు ఉంటాయి. దాంతోపాటు అబ్డామినల్ పెయిన్, కడుపు నొప్పి వస్తూనే ఉంటుంది. ఎప్పుడన్నా కానీ మీరు అబార్షన్ చేసుకునేటప్పుడు మీ డాక్టర్ సలహా తీసుకొని, అంటే ఎప్పుడన్నా కానీ అబార్షను డాక్టర్ పర్యవేక్షణలో చేయించుకోండి. సొంతగా మెడికల్ షాప్కి వెళ్ళి ఈ మాత్రలు మింగడం వల్ల మీకే చాలా ప్రమాదం అవుతుంది. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.